హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోడ్డు రవాణా సంస్థ నుంచి ఇప్పుడే మనకు ఎలాంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీ కానీ లేకుండా నోటిఫికేషన్ అయితే వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ మీకు 60 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. దాంతోపాటు మీకు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లెవెల్ 10 బేస్ చేసుకొని మీకు మంచి శాలరీస్ అయితే ఉంటాయి. అరౌండ్ మీకు 56,100 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. అన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అనే పోస్టులకు సంబంధించి ఏ కేటగిరీ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 60 ఉండగా జనరల్ వాళ్ళకి 26, SC, ST, OBC నాన్ క్రిమిలియర్ వాళ్ళకి అండ్ EWS వాళ్ళకి వేకెన్సీస్, అందరికీ వేకెన్సీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది, గమనించవచ్చు. ఓకే, ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా చూడొచ్చు. మీ యొక్క డిజబిలిటీ బేస్ చేసుకొని ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ కమింగ్ టు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ఏజ్ వచ్చేసి 18 to 30 ఉండాలి. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనకు SC, ST 5 అండ్ OBC వాళ్ళకి 3 మీకు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు గేట్ స్కోర్ ఉండాలని చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో వీటికి మీరు అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే June 15th వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఈలోపు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూడండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. SC, ST 5 అండ్ OBC వాళ్ళకి 3 అని చెప్పేసి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ రిలాక్సేషన్స్ ఉంటాయి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ బేస్ చేసుకొని. అప్లికేషన్ డేట్స్ చూడండి, May 15 నుంచి June 15 వరకు మీరైతే అప్లై చేయొచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. చూడండి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ అనమాట. 2026 గేట్ స్కోర్ ఆధారంగా మీకు సెలెక్షన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందులో మీరు అబౌట్ అస్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. వేకెన్సీస్ కరెంట్ అనే దానిపైన క్లిక్ చేసి, సో ఇక్కడ వీళ్ళు అడుగుతున్నటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. అందులో మీ యొక్క ఫోటో అండ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ ఫోటోగ్రాఫ్, అలాగే మిగతా ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టండి. సిగ్నేచర్ ఇవన్నీ అడుగుతారు, అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. 10th మెమో ఇవన్నీ PDF రూపంలో పెట్టి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరైతే ఈజీగా అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవచ్చు. ఏ విధమైన ఫీ అయితే లేదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి ఫీ అనేది లేదు, ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ మీకు స్కోర్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్స్ ఉండే ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.